నమస్కారం. ఈ వీడియోలో భాగంగా ఒక ఆప్తమిత్రుడు అడిగిన ఒక మరో అంశాన్ని ఈరోజు చూద్దాం. సో లాస్ట్ సెషన్స్లో చాలామంది కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. సో చాలా సంతోషం. ఇందులో భాగంగా ఒక ఆప్తమిత్రుడు డేర్నెస్ అండ్ ఫియర్నెస్ గురించి వ్యక్తిత్వ వికాసంలో ఒక వీడియో ఉంటే బాగుంటుందని ఒక సూచన అందించడం జరిగింది. సో అతని సూచనను బేస్ చేసుకొని, అలాగే చాలామంది కూడా ఈ డేర్నెస్ అంటే ఏంటి, ఫియర్నెస్ అంటే ఏంటి, వీటి యొక్క ఇంపాక్ట్ అసలు మన లైఫ్ పైన ఎలా పడుతుంది, మన గోల్స్ పైన వీటి ఇంపాక్ట్ ఎలా పడుతుంది అనేసి చాలామంది కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. సో వీటన్నిటిని క్రోడీకరించుకొని ఈరోజు ఈ వీడియోను మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో డేర్నెస్ అండ్ ఫియర్నెస్, సో ఈ రెండు కూడా చాలా ముఖ్యమైన అంశాలు ఒక వ్యక్తి జీవితంలో, అతని ఎదుగుదలలో కావచ్చు, భవిష్యత్తు అంచనాలు వేయడంలో కావచ్చు, లేదా అతని లక్ష్యంలో లేదా అచీవ్మెంట్స్లో కావచ్చు. సో ఏ రకంగా చూసినా డేర్నెస్ అండ్ ఫియర్నెస్ అనేవి చాలా కీలకమైన అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. సో అసలు డేర్నెస్ అంటే ఏంటి, ఫియర్నెస్ అంటే ఏంటి మనం చూద్దాం. సో మనం డేర్నెస్ గురించి ఎక్కువ చెప్పుకోవడం కంటే ఫియర్నెస్ గురించి చెప్పుకుంటే తెలిసిపోతుంది. ఎందుకంటే ఏదైతే మనకు ఉండకూడదో అది తెలుసుకుంటే సరిపోతుంది. ఫియర్నెస్ నుంచి మీరు ఫియర్లెస్నెస్గా మారారనుకోండి, ఆటోమేటిక్గా డేర్నెస్ అనేది వచ్చేస్తుంది. సో దట్ ఈస్ ద లాజిక్. ఏదైతే మీకు రాకూడదో అది తీసేస్తే మిగిలిందంతా మీకు కావాల్సిందే కదా. సో ఇది ఎలా చెప్తున్నాను అంటే, ఒక ఉన్నతమైన శిల్పి ఉన్నాడు, చాలా అద్భుతమైన శిల్పాలు చెక్కే ఒక శిల్పి ఉన్నాడు. అతని దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళాడు. అయ్యా, మీరు ఇంత మంచి శిల్పాలని ఎలా చెక్కగలుగుతున్నారు? ఒక వ్యక్తిని చూస్తే ఆ వ్యక్తి ఎలా ఉన్నాడో అలాగే శిల్పం చెక్కగలుగుతాడు రాయితో. సో అంత నైపుణ్యం ఉన్న వ్యక్తి కదా. సో ఇది మీకు ఎలా సాధ్యమవుతుంది అని అడిగారు. సో దానికి ఆ శిల్పి ఒకటే చెప్పాడు, నేనేమీ చేయట్లేదు. ఒక ఆకారం ఎలా తీసుకొస్తున్నానంటే, నేను ఆ ఆకారం రావడం కోసం ఈ రాయిలో ఏదైతే ఉండకూడదో అది తీసేస్తున్నాను అంతే అంటారు. సో ఏదైతే తీసేస్తున్నాడో, అవసరం లేని తీసేస్తున్నాడో, ఆటోమేటిక్గా అవసరం ఉన్నది మనకు అక్కడ కనిపిస్తుంది. సో ఒక ఆకారం రావాలి అంటే ఏదైతే రాయిలో అవసరం లేదో అది తీసేశాడు, ఆటోమేటిక్గా మిగిలిన భాగం మనకు ఆ ఆకారంలోనే కనిపిస్తుంది. సో అలాగే మన జీవితంలో కూడా మనం ఉన్న గోల్స్ కానీ మన లక్ష్యంని నెరవేర్చుకోవడం కోసం మనం కొత్త ప్రయత్నాలు ఆపాదించుకోవాల్సిన అవసరం లేదు. ఏదైతే ఉండకూడదో అది తీసేసామనుకోండి, ఆటోమేటిక్గా మనం మనకు కావాల్సిన విధానంలోనే ఉంటామన్నమాట. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఆల్రెడీ ఇదివరకు వీడియోస్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మన మెదడు అనేది చాలా శక్తివంతమైనది. అన్ని రకాల సమాచారాన్ని నిక్షిప్తం చేసుకోగలిగినటువంటి శక్తి ఉన్న అంశం మన మెదడు. సో ఇందులోంచి మనకు అవసరం లేని వాటిని తీసేసామనుకోండి, ఆటోమేటిక్గా అవసరం ఉన్నాయన్నీ మన దగ్గర ఆల్రెడీ నిండి ఉన్నాయి. కాబట్టి వాటిని మనం సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. సో ఇక విషయానికి వస్తే, భయం అనేది, ఫియర్నెస్ అనేది ప్రతి వ్యక్తిలో ఏదో ఒక రూపంలో ఉంటుంది. సో ఆ ఫియర్ని గుర్తించి దాన్ని ఫియర్లెస్నెస్గా మార్చారనుకోండి, ఫియర్లెస్గా మారారనుకోండి, ఆటోమేటిక్గా ధైర్యవంతుడు అనే పేరు రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని విషయాలు బ్రహ్మ విద్యల్లాగా అనిపిస్తాయి, కానీ మరికొంతమంది వాటిని చాలా తేలిగ్గా చేసేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మైక్ పట్టుకొని ఒక వ్యక్తి స్టేజ్ పైన అనర్గళంగా గంటల తరబడి స్పీచ్ ఇవ్వగలుగుతాడు. అదే మరో వ్యక్తి అదే స్టేజ్ పైన అదే మైక్ పట్టుకొని నిలబడితే 1 నిమిషం 2 నిమిషాలు కూడా మాట్లాడలేని పరిస్థితి ఉంటుంది. సో ఈ 1 నిమిషం కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తి గంటల తరబడి ఎలాంటి ఇబ్బంది లేకుండా, తడబాటు లేకుండా మాట్లాడుతున్న వ్యక్తిని చూసినప్పుడు అతను అంత బాగా ఎలా మాట్లాడుతున్నాడు అన్న ప్రశ్న అతనిలో ఉద్భవిస్తుంది. మా అందరిలో కూడా చాలామంది ఈ ప్రశ్న ఉద్భవించే ఉంటుంది. సో ఇక్కడ చేయాల్సింది ఏంటి, జరిగింది ఏంటి? ఎవరైతే ధైర్యంగా చెప్తున్నాడో అతను ధైర్యాన్ని ఆపాదించుకోవడం కన్నా భయాన్ని తీసేశాడు. సింపుల్గా చెప్పాలి అంటే, ఆ క్రౌడ్ ముందు లేదా ఒక స్టేజ్ పైన మాట్లాడాలి అన్నప్పుడు ఉండేటువంటి ఆ భయం ఏదైతే ఉందో ఆ భయాన్ని తీసేశాడు అంతే. తను కొత్తగా చేసిందేం లేదు, కొత్తగా ఆపాదించుకున్నది కూడా ఏం లేదు. సో నువ్వు 1 నిమిషం కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నావు అంటే నీ మనసులో ఎక్కడో స్టేజ్ ఫియర్ అనేది ఉంది. అంటే స్టేజ్ పైన మాట్లాడితే తప్పుపోతుందేమో, లేదా ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో. సో ఇలాంటి భావన మనసులో ఉన్నప్పుడు
ఆటోమేటిక్గా మాటలు అనేవి రావు, మాట్లాడలేవు. సో ఆ భయాన్ని కనుక మనసులో నుండి తీసేసామనుకో, ఇక నీకు ఎదురు అనేది ఉండదు. స్టేజ్ పైన ఒక మంచి వక్తగా పేరు తెచ్చుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. అంటే ఇక్కడ జరిగేది ఏంటి, ఫియర్ని తీసివేయడం కోసం ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఏదైతే భయంగా అనిపిస్తుందో ఆ భయంను మాత్రం మనసులోంచి తొలగించుకోండి. సో దీన్ని సింపుల్గా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోబియాస్ అంటాం. ఓకేనా? సో ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ఫోబియా ఉంటుంది, ఇది కామన్ థింగ్. కొందరికి చీకటి అంటే భయం, కొందరికి మాట్లాడడం అంటే భయం, రైట్? సో ఇలా రకరకాల భయాలు ఉంటాయి. సో ఆ భయం అన్న వ్యక్తి ఆ భయాన్ని దానిలోంచి తీసేసుకుంటే ఆటోమేటిక్గా ధైర్యవంతులు అవుతారు. అలాగే మీ లక్ష్యాలు ఏర్పరచుకున్నప్పుడు మీ లక్ష్యాలు సాధించే దిశగా మీకు చాలా రకాలైన భయాలు అనేవి వెంటాడి మిమ్మల్ని వేధిస్తుండొచ్చు. మీరు వాటి నుంచి ఎప్పుడైతే బయట పడతారో అప్పుడే మీ లక్ష్యం వైపు మీ ప్రయాణం అనేది సజావుగా సాగుతుంది. ఎప్పటి వరకైతే మీరు వాటి నుంచి బయట పడరో అప్పటి వరకు మీరు మీ లక్ష్యం దిశగా వెళ్ళడం అనేది అసంభవం, అసాధ్యమని చెప్పాలి. సో మరి ఇదంతా ఎలా సాధ్యమవుతుంది? మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. ముందుగా మనం అచీవ్మెంట్ సాధించాలి అంటే, మన లక్ష్యం వైపుగా వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి? మనకు ఉన్నటువంటి భయాలు ఏమైతే ఉన్నాయో ఆ భయాలన్నింటినీ ఒకసారి ప్రశాంతంగా కూర్చొని వాటన్నింటినీ కూడా మీరు ఒక రికగ్నైజ్ చేసేసుకొని ఒక పేపర్ పైన రాసేసుకోండి, లేదా మీకు మీరు ఒకసారి చెప్పుకోండి. సో ఏదంటే మీకు భయం, ఎందుకు భయం, ఎప్పటి నుండి భయం? సో ఇలా మీకు మీరు ప్రశ్నించుకున్నప్పుడు మీ భయాల జాబితా అనేది తయారవుతుంది, ది లిస్ట్ ఆఫ్ ఫియర్స్, రైట్? సో ఆ ఫియర్స్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ ఒక్కొక్క ఫియర్ని కూడా ఎందుకు అదంటే భయం, ఎప్పటి నుండి భయం, ఎలా భయం, ఈ విషయాల్ని మీరు పరిగణలోకి తీసుకొని ఒక్కొక్క దాన్ని మెల్లిమెల్లిగా తగ్గిస్తూ రావచ్చు. సో ఆ భయపడేటువంటి అంశం, ఎందుకు భయం, ఎప్పటి నుండి భయం, ఎలా ఆ భయం మీకు ఏర్పడింది, సో ఇలాంటి అంశాలన్నింటినీ మీరు పరిగణలోకి తీసుకుంటూ ఒక్కొక్క అంశాన్ని మీ లోపలికి వచ్చినటువంటి ఆ భయాన్ని తొలగించుకుంటూ వెళ్తే, ఆ అంశాన్ని క్లియర్ చేసుకుంటూ వెళ్తే భయం అనే అంశం మీ నుంచి కంప్లీట్గా వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు మాట్లాడడం అంటే భయం అనుకోండి. మామూలుగా ఇంట్లో మీరు అనర్గళంగా మాట్లాడతారు, కానీ నలుగురిలోకి వెళ్ళి మాట్లాడాలి అంటే భయం, ఎవరికైనా ఏదైనా విషయం చెప్పాలి అంటే భయం. సో ఇది కనుక మీరు జాబితాలో కనిపిస్తే మీరు మాట్లాడడం ప్రాక్టీస్ చేయండి. ఎందుకోసం మీకు భయం అనేది వస్తుంది అంటే, సమయానికి సరైన వాక్యాలు ఆలోచించలేకపోతున్నాను, ఓకే. సో ల్యాక్ ఆఫ్ వ్యాకెబులరీని పెంచుకోండి, ఓకే. పద సమూహం అంటాం కదా, పదకోశం, రైట్? ఆ పదకోశాన్ని పెంచుకోండి. ఆటోమేటిక్గా ఏ సందర్భాల్లో ఎలాంటి పదాలు వాడాలి అనేది మీకు లిస్ట్ అనేది మీ దగ్గర ఉన్నట్లయితే మీరు ఆటోమేటిక్గా క్లియర్గా మాట్లాడగలుగుతారు, ఓకే. సో లేదు, తప్పులు పోతాయేమో అనే భయం, తప్పులు పోకుండా మాట్లాడాలి, లేదా మాట్లాడుతుంటే నేను ఎలా కనిపిస్తాను అనే భయం. సో ఇలాంటి వాటన్నిటికీ చెక్ పెట్టాలి అంటే సింపుల్గా ఓన్ ప్రాక్టీస్ ఉంటుంది, మిర్రర్ ప్రాక్టీస్, రైట్? ఒక కొత్త భాష నేర్చుకునేప్పుడు కానీ, లేదా ఒక వక్తగా మీరు కెరీర్ స్టార్ట్ చేయాలనుకున్నా, లేదా ఏదైనా అంశం పైన అనర్గళంగా మీరు మాట్లాడాలనుకున్నా, సో మీరు చేయాల్సిన ప్రాక్టీస్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మిర్రర్, రైట్? సో మిర్రర్ ప్రాక్టీస్ అంటే మీరు ఒక అద్దం ముందు నిలబడి మీరు యథేచ్ఛగా ఒక టాపిక్ తీసుకొని మాట్లాడుతూనే ఉండండి. ఎందుకంటే మీరు ఇంట్లో ఉన్నారు, అద్దం ముందు ఉన్నారు, వినడానికి ఎవరు లేరు, అద్దమా ఎలా వినదు, మీరు తప్పు మాట్లాడినా రైట్ మాట్లాడినా. సో ఇక్కడ ఏమవుతుంది అంటే దీనివల్ల ప్రాక్టీస్ ఏర్పడుతుంది, 10 మందికి కూడా మిమ్మల్ని ఎలా గమనిస్తారో మీకు మీరు చూడగలుగుతారు. సో ఆ రకంగా భయం అనేది మెల్లిమెల్లిగా తగ్గిపోయి ఒక దశ వరకు ఆ భయం అనేది కంప్లీట్గా పోతుంది. సో ఎప్పుడైతే ఫియర్నెస్ నుంచి ఫియర్లెస్నెస్గా మారారో అది మీరు ధైర్యవంతులుగా మారిపోయారన్నమాట, ఓకే. ఇక మరి ధైర్యం ఎందుకు అసలు? ఇప్పుడు ఫియర్ అంటే ఏంటి చూసాం, ఫియర్లెస్గా ఎలా మారాలో చూసాం. అసలు ధైర్యం అనేది ఏంటి, ధైర్యం అనేది ఎందుకు ఉండాలి? మన పెద్దలు కూడా మనకు చాలా సందర్భాల్లో చెప్తుంటారు, ధైర్యే సాహసే లక్ష్మి అని. జీవితంలో మీరు ఏదైనా సాధించాలి అంటే ముందుగా మీరు సాధించాల్సింది ధైర్యాన్ని. ధైర్యం కనుక మీ దగ్గర ఉంటే అన్నీ మీరు సాధించినట్లే. ఇక్కడ మీకు ఒక చిన్న కథ చెప్తాను. వెనక్కటి కాలంలో ఒక వ్యక్తి చాలా ధైర్యంగా ఉన్నాడు, అతనికి చాలా సంపదలు ఉన్నాయి, సంతానం ఉంది, మంచి పాపులారిటీ ఉంది, అన్ని రకాలుగా చాలా బాగా ఉన్నాడు.
అయితే అతన్ని దెబ్బతీయాలని చాలామంది చాలా ప్రయత్నాలు చేశారు, అన్నీ చేసినా విఫలమైపోయారు. ఏ రకంగా అతన్ని దెబ్బతీయలేకపోయారు. సో అతన్ని ఎలాగైనా దెబ్బతీయాలి అని కొంతమంది చాలా 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 ప్రయత్నించి ఆఖరికి ఒక తెలివైన వ్యక్తి దగ్గరికి వెళ్ళి సలహా అడిగారు. సో ఆ వ్యక్తిని ఏ రకంగా దెబ్బతీయాలి. సో మామూలుగా వ్యక్తిని దెబ్బతీయాలి ఎలా అన్నప్పుడు అతను ఒక చిన్న సజెషన్ ఇచ్చారు. ఏంటి, మీరు అతన్ని ఎలా దెబ్బతీయాలి అని గిట్ట మీరు క్లియర్గా అనుకుంటే, మనస్ఫూర్తిగా అనుకుంటే, మీరు ఆ విషయంని మననం చేసుకుంటూ మీరు ఒక మంత్రం ఇస్తాను, ఆ మంత్రాన్ని మీరు చదవండి, ఒక పెద్ద జీని లాంటి వ్యక్తి వస్తాడు, ఆ జీని వచ్చి మీకు సహాయం చేస్తాడు అని చెప్పారు. సో జీని కోసం వీళ్ళు ఒక మంత్రాన్ని చదివారు. ఆ మంత్రాన్ని కొన్ని రోజులు నిరంతరంగా చదవడం వల్ల వాళ్ళకి అనుకున్నట్లే జీని ప్రత్యక్షమయ్యారు. సో జీని తెలుసు కదా, అల్లావుద్దీన్ అద్భుత దీపంలో వస్తాడు కదా, అలాంటి జీని ప్రత్యక్షమయ్యారు. సో ఏం చేయాలి అంటే అతను చెప్పారనమాట, ఏం చేయాలో చెప్పారు. ఆ జీని కూడా చాలా ప్రయత్నాలు చేసింది, కానీ ఏ ప్రయత్నం కూడా సఫలం కాలేదు. ఆఖరికి ఆ జీని కూడా ఏం చేసింది, అతన్ని ఎలా దెబ్బతీయాలి, ఎలా అతన్ని దెబ్బతీయాలని ఆలోచించి చిట్ట చివరికి అది జీనీస్ ఉండేటువంటి లోకం, అంటే వాళ్ళ లోకానికి వెళ్ళి, జీనీస్ అందరూ ఉండేటువంటి లోకానికి వెళ్ళి అక్కడ ఒక తెలివైన జీన్ ఇంకొక మరో జీన్ దగ్గరికి వెళ్ళేసి విషయం అంతా చెప్పి, సో ఆ వ్యక్తికి ఉన్న శక్తి ఏంటి, అసలు నేను కూడా ఆ వ్యక్తిని ఏం చేయలేకపోతున్నాను, ఏంటి అసలు ఆ శక్తి అనేసి అడిగితే ఆ రెండు జీనీలు అతన్ని గమనించి ఈ మొదటి జీని చెవిలో ఒక ఉపాయం చెప్తుంది, కొత్త సమాచారం చెప్పి మాయమైపోతుంది. ఇక జీని తన బాస్ దగ్గరికి వచ్చేసి, నువ్వు చెప్పిన పని ఇప్పుడు నేను చాలా తేలిగ్గా చేసేస్తాను అని చెప్పి, ఏంటి నీకు ఎటో వెళ్ళొచ్చావు కదా, అద్భుతమైన శక్తులు సాధించి వచ్చావా అని అడిగాడు అతను ఉత్సాహంగా. కాకపోతే నేను చెప్తానులే అని చెప్పేసి మెల్లిమెల్లిగా ఏం చేసింది, అతని యొక్క ధైర్యం ఎక్కడైతే ఉందో ధైర్యాన్ని దెబ్బతీయడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే అతను ధైర్యాన్ని మెల్లిమెల్లిగా కోల్పోవడం మొదలుపెట్టాడో అప్పటి నుంచి అతనికి ఉన్నటువంటి అన్ని పాపులారిటీస్ కావచ్చు, సంపద కావచ్చు, అతనికి ఉన్నటువంటి పాజిటివ్ అటిట్యూడ్ కావచ్చు, సో అన్నీ కూడా మెల్లిమెల్లిగా అతని నుండి దూరం కావడం ఉంది. ధైర్యం అతని నుంచి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో అప్పుడు ఆటోమేటిక్గా అతను అన్ని రకాల సమస్యల్ని కొని తెచ్చుకొని అతను ఉండాల్సిన వ్యక్తి ఎప్పుడైతే ధైర్యాన్ని కోల్పోయాడో అతనికి ఉన్న అన్ని రకాల సదుపాయాలు, సౌకర్యాలు, అన్ని రకాల అచీవ్మెంట్స్ అన్నీ కూడా కోల్పోవడం ఉంది. సో ఆ వ్యక్తి కంప్లీట్గా పతనం అనేది పొందడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎంత పేదవాళ్ళైనా కావచ్చు, లేదా ఇంకే రకంగా ఉండొచ్చు, అది ఇక్కడ సమస్య కాదు. మీకు గనక ధైర్యం ఉంటే, ఆ ధైర్యంతో గనక మీరు సరైన నిర్ణయాలు తీసుకోగలిగితే ఖచ్చితంగా మీరు ఉన్నత స్థానంలోకి వెళ్తారు అనే అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అయితే ఈ సందర్భాల్లో ధైర్యం అనేది మనల్ని ఇబ్బందులకు కూడా గురి చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో భయం కూడా మనకు సహాయం చేయవచ్చు. ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే, మన లక్ష్యం ఇతరులకు ఇబ్బంది కలిగించినంత వరకు, మన లక్ష్యం సమాజ హితమైనంత వరకు అది ఖచ్చితంగా ధైర్యంతో మీరు ముందుకెళ్ళొచ్చు. ఆ ధైర్యం మీకు సహాయం చేస్తుంది. సో జీవితంలో లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం ఎంత ముఖ్యమో, ధైర్యంగా లక్ష్యాన్ని చేరుకోవడం కూడా అంతే ముఖ్యం. సో లక్ష్యాన్ని చేరుకోవాలంటే మీకు కావాల్సింది ధైర్యం మాత్రమే. సో ధైర్యం లేకుండా లక్ష్యానికి చేరుకోవడం అనేది అసంభవం. ఇక భయం అనేది అదొక మానసిక స్థితి మాత్రమే. సో ఏ వ్యక్తి కూడా భయంతో పుట్టాడు, భయంతో చావు. భయం అనేది కేవలం ఇక్కడ ఉన్న పరిస్థితులు, మీరు నడుచుకుంటున్న జీవన విధానంలో ఉన్నటువంటి పరిస్థితులు, అవి మీ మనసుపై కలిగించే ఒక వ్యతిరేకత లేదా ఒక నెగటివ్ ఫోర్స్ అని చెప్పవచ్చు. ఆ నెగటివ్ ఫోర్స్ ఎప్పుడైతే మీ నుండి దూరం అయిపోతుందో అప్పుడు ఆటోమేటిక్గా భయం నుంచి మీరు బయటపడతారు, అంటే ధైర్యవంతులుగా మారిపోతారు. సో ధైర్యం అనేది అదేమి ప్రత్యేకమైన శక్తి కాదు, అది ప్రతి వ్యక్తిలో ఉండే అంతర్నిర్మాణం అన్నమాట. సో భయం లేకుండా పోతే ఆటోమేటిక్గా మీరు ధైర్యవంతులుగా మారడం జరుగుతుంది. సో మీ లక్ష్యాలను, మీ గోల్స్ని సమర్థవంతంగా సెట్ చేసుకొని మీలో ఉన్న భయాన్ని తొలగించుకోండి. ధైర్యాన్ని ఆపాదించుకోమని చెప్పట్లేదు, మీలో ఉన్న భయాలను తొలగించుకొని ముందుకు సాగుతూ మీ లక్ష్యం వైపుగా సాగుతూ ఉంటే విజయం అనేది మీ చెంతకు ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది అనే విషయాన్ని మీకు మరోసారి గుర్తు చేస్తూ ఈ వీడియోని
ఈ రోజు సెషన్ క్లోజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.